ప్రస్తుతం మనము ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి బాసల్లో ఉన్నాం. బాసల్లో మనం చూడొచ్చు ఆల్రెడీ పుష్కర స్నానాల కోసం చాలా మంది తరలి వచ్చారు. నా బ్యాక్ అంతా కూడా ఫుల్ అయినటువంటి పరిస్థితి. ఇది ఒక ప్రస్తుతం బాసల్లో ఉన్నటువంటి ఘాట్. సో ఈ ఘాట్ అంతా కూడా నిండుగా కనిపిస్తోంది. ఇలాంటివి ఇంకా చాలా పెద్ద ఘాట్లు ఇంకా రెండు అటువైపు కూడా ఉన్నాయి. కానీ వాటర్ స్కేర్సిటీ చాలా కనిపిస్తోంది. ఇక్కడ వాటర్ చాలా తక్కువగా ఉన్నాయి. జస్ట్ మోకాల లోతు మాత్రమే వాటర్ కనిపిస్తూ ఉన్నాయి. చాలా మంది వేల మంది వచ్చి ఇక్కడ ప్రస్తుతం స్నానాలు చేస్తూ అలాగే గోదావరి తల్లికి పూజలు చేస్తున్న పరిస్థితి. చాలా మంది మహిళలు ఇక్కడ ఉన్నారు. దీపాలు వెలిగిస్తూ అమ్మవారిని ప్రార్థిస్తున్నారు. ఓసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, అలాగే పుష్కరాలు ఎలా సాగుతున్నాయి. ఈ రోజు ఫస్ట్ డే కాబట్టి మహిళలే చాలా ఎక్కువగా కనిపిస్తున్నారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిసి ఇక్కడ పుష్కర స్నానాలు ఆచరించడానికి వచ్చారు. చాలా మంది ఉన్నారు ఇక్కడ. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మా, ఎలా ఉందమ్మా? పుష్కరాలు చాలా బాగా అనిపిస్తున్నాయా? అరేంజ్మెంట్స్ ఎలా? మంచిగా ఉన్నాయి. మంచిగా అనిపిస్తున్నది, బాగా మంచిగా అనిపిస్తున్నది. దూరంకి వెళ్ళి వచ్చినాము. దేవుడు ప్రసన్న గాని మాకు ఏమైనా పాపాలుంటే ఓని అంత మంచిగా కోరుకుంటున్నాము. అందరిది మంచిగా గాని, మాది మంచిగా గాని, ఎండేది మంచిగా గాని, అంతే. ఏం పూజ చేస్తున్నారు మీరు? ఏం తీసుకెళ్తున్నారు? దొండలు పూజ చేస్తున్నాము. గోదావరికి కొబ్బరికాయ వల కొడుతున్నాము. ఓడి పోస్తున్నాము. ఆ దేవుడు మాకు ప్రసన్న గాని. ఎన్నో పుష్కరం అమ్మా ఇది. మీరు ఎన్ని టైమ్స్ వచ్చారు ఇప్పటి వరకు? పుష్కరాలకు ఒక్కసారి వచ్చినాము. దేవి దర్శనంకు మూడోసారి ఈ పచ్చుడు అంతే. ఓకే, సో అది మొత్తం మీద గోదావరి తల్లికి అందరూ చల్లగా ఉండాలి అని కోరుకుంటున్నామని చెప్తున్నారు. ఇక్కడ ఇంకా ఇంకొక మహిళ కూడా ఉన్నారు. ఆమె ఎలాంటి పూజలు చేస్తున్నారు, ఆమె పుష్కర స్నానం చేశారా ఏంటి కనుక్కునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, పుష్కర స్నానం అయిందా? అయిందండి, ఇప్పుడే అయింది. ప్రొద్దున మేము నిజామాబాద్ నుండి వచ్చాము. మబ్బున 6:25 నిమిషాలకు ఉందంటే అప్పుడు చేసేసాం మేము. రాత్రి నుంచే వచ్చారా లేదంటే పొద్దున వచ్చి పడుకున్నాం. ఇక్కడ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయమ్మా? భక్తుల కోసం ఫెసిలిటీస్ అరేంజ్ చేశామని ప్రభుత్వం చెప్తోంది. ఎలా ఉన్నాయి? బాగానే ఉన్నాయి, కానీ కొంచెము పబ్లిక్ ఎక్కువ ఉండటంతో కొంచెము మహిళలకు కొంచెం ప్రాబ్లం అవుతుంది బట్టలు మార్చుకోవడానికి. ఇంకొంచెం ఉంటే బాగుండేది. మీరు ఎలాంటి పూజలు చేశారు గోదావరి అమ్మకి? మేము గోదావరికి ఓడిబియ్యం నింపాను. మళ్ళీ అవి నూల ఉండలు వేయాలంటే అవి వేసాము. ఎందుకంటే ఇది 144 సంవత్సరాల తర్వాత వచ్చింది కదా, కాబట్టి ఇది పుణ్యం అని చెప్పేసి చాలా మంది వస్తున్నారు. తర్వాత దీపాలు వదిలేస్తున్నాం. మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిసి వచ్చారు? అందరం కలిసి వచ్చామండి. మా పాప వీరు అందరం వచ్చాం. సరే, అది పరిస్థితి. సో ఇక్కడ ఉన్నటువంటి మహిళలు చెప్తున్నది ఏంటి అంటే, ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ కొంత అరకొరగా ఉన్నప్పటికీ కూడా పర్లేదు, మేము పూజలు అన్ని చేస్తూ బాగానే ఉన్నామని చెప్తున్నారు. సో ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే అది. ఓవర్ టు